సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయండి, లేకపోతే డిస్కరేజ్ మాత్రం చేయకండి. మీకు నచ్చకపోతే వదిలేయండి అంతవరకే. వాళ్ళు ఈ స్టేజ్లోకి వచ్చారు, వాళ్ళు కొంచెం పాపులర్ అయ్యారు అంటే వాళ్ళ ధైర్యానికి అండ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ సపోర్టివ్కే. ఓకేనా? మీకు ధైర్యం లేకనో లేదా మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకను మీరు చేయడం ఆపేసి ఉంటారు. అంతే తప్ప ఇంకేం లేదు. మీరు ఎవరో ఒకరు పాపులర్ అయిపోతున్నారని చెప్పి వాళ్ళ మీద పడి ఏడవకండి. ఓకేనా అక్క? దేని గురించి మాట్లాడుతున్నావు, కొంచెం క్లారిటీగా చెప్పండి అంటారా? సో దాని గురించి చెప్తున్నానండి, వస్తున్నాను. సో నా ఇన్స్టాగ్రామ్ ఏదో కొంచెం పాపులర్ అయిందనమాట. సో కొంతమంది పెట్టే కామెంట్స్ అది అమ్మాయిలో తెలీదు, అబ్బాయిలో తెలీదు. కొంతమంది అమ్మాయిలు కూడా పెడుతూ ఉంటారు, ఆ పేర్లతో ఐడీలు చూస్తేనే తెలిసిపోతుంది అమ్మాయిలు అని చెప్పేసి. సో తోటి ఆడవాళ్ళని ఎలా అనాలి అనిపిస్తుందండి. ఏదో ఒకటో రెండో కామెంట్స్ వస్తాయి, అన్నీ నాకు నెగిటివ్ అయితే రావులేండి, పాజిటివ్ వస్తాయన్నమాట. సో అలా చేయకండి. ఓకేనా? మీ వల్ల కానప్పుడు మీరు అదే స్టేజ్లోనే ఉంటారు. వీళ్ళ వల్ల అయింది కాబట్టి ఇంకా కొంచెం వాళ్ళ టాలెంట్ ఇంప్రూవ్ చేసుకుంటూ ఎదుగుతుంటే చూడలేకపోతున్నారు. ఇదేం జనాలయ్యా స్వామి. సో ఇలా అయితే పెట్టకండి కామెంట్స్ అయితే. ఓకేనా? ఇదే నేను చెప్పదలుచుకుంటున్నాను. వీలైతే ఎంకరేజ్ చేయండి, లేదంటే వదిలేయండి. సో ఇంకా వీడియో విషయానికి వస్తే మా పతి గారికి చికెన్ పకోడా అయితే తినాలనిపిస్తుందంట. సో అతను ఎప్పుడు కూడా నన్ను ఎప్పుడు అడగడండి, ఇది చెయ్యి నాకు ఇది తినాలనిపిస్తుందని అన్నాడనమాట. నేను ఏది చేసి పెట్టినా కూడా తినేస్తాడనమాట. సో ఎందుకు అడిగాడు, సరే తీసుకురా చేస్తానని చెప్పాను. అప్పుడు నైట్ 8 o'clock అయిందనమాట. సో ఆ టైం కాడైతే నేను చికెన్ పకోడా అయితే చేస్తూ ఉన్నానమాట. సో నేను కొంచెం ఇప్పుడు వంటల్లో పికప్ అయిపోయానులేండి. ఒకప్పుడు మా అమ్మమ్మ చేసి పెడితే తినేదాన్ని తప్ప ఇప్పుడైతే పికప్ అయిపోయాను అనమాట. సో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్.